ఇదే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక గేమ్ చేంజర్గా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ ఏడాది కల్లా కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు రిజర్వేషన్ గురించి? దానికి మా కాపుల్లో అనేక మంది ఇప్పటికే మీటింగులు పెట్టుకుని కాపు సేవా సమితులు కానీ కాపు సంఘాలు కానీ కాపు జేఏసీలు కానీ ప్రతి జిల్లాలో మీటింగులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని రేపు వెళ్ళి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉండంగానే వెళ్ళి మెమోరాండస్ ఇచ్చొచ్చి మేము చెప్పిన సర్టెన్ టైంలోపు మీరు చెయ్యలేని ఎడల మేము కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటాం, డిమాండ్స్ కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి పిలుపునిచ్చి ఉద్యమంగా బయలుదేరే పరిస్థితులు వస్తున్నాయండి. ఎంత వచ్చినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు మేము రిజర్వేషన్ల కోసం 1964, 61 నుంచి కూడా మేము పోరాడుతున్నాం సార్. ఆ రోజున ఒక దళితుడైన ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారు ఇచ్చింది ఇవాళ మీరందరూ మెచ్చుకుని ఉన్నదాన్ని అమలు చేయమంటున్నామే కానీ లేని దాన్ని మేము అమలు చేయమంటలేదండి. ఒక కేసు వాదించేటటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినా సో తమిళనాడు హైకోర్టులో నాయర్ అనే జడ్జి గారు సేమ్ దిస్ టైప్ ఆఫ్ కేస్ సార్ హీ హాజ్ గివెన్ బై ద జడ్జిమెంట్ ఎక్విడ్ ద కేస్ ఆల్సో. అదే యూపీలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి మోడీ అనే ఆయన అక్కడ వాదించి ఈ విధంగా ఈ కేసుని ఎక్విట్ చేశారండి. అట్లాగే మహారాష్ట్రలో ఒక తిలోత్తమ జాట్ అనే ఒక ఆయన ఇదే కేసు సేమ్ టైప్ సార్ సేమ్ జడ్జిమెంట్ సార్ అని ఏ విధంగా ఇస్తున్నారో అట్లాగే మీ ముందు అనేక మంది మా కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారండి. ఈ పోరాటం మాకు రిజర్వేషన్లు ఇస్తే ఆపేయటానికి మాకు అభ్యంతరం లేదు. రిజర్వేషన్లు అనేవి మాకు కలగజేయండి, అట్లాగే ఉద్యోగాలు కలగజేయండి, పారిశ్రామికీకరణ కలగజేయండి. దయచేసి మాకు ఇది చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకునే నిర్ణయానికి మీరు సపోర్ట్ చేయమన్న చంద్రబాబు గారికి మీరు ఆయన బతికున్నంత వరకు కూడా చేస్తామని చెప్పి ఒక కాపు నాయకుడిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్.